హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ బిర్యానీ సింపుల్గా కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఒక బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా మిల్ మేకర్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 150 గ్రామ్స్ మిల్ మేకర్ తీసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసి మీడియం హీట్ వాటర్ని వేసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నాను. అలాగే వేరొక బౌల్లో ఒక కప్పు రైస్ వేసి 1-2 సార్లు వాష్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి ఒక 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే 1 గంట వరకైనా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యిని వేసి వేడయ్యాక అందులో 2 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచు చెక్క, 1 జాపత్రి, 1 బిర్యానీ ఆకు వేసి లైట్గా వేయించాక అందులో ఉల్లిపాయ తరుగు, కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇవన్నీ బాగా వేగాక అందులో బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకొని వీటిని ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వెజ్జీస్ ఫ్రై అవుతుంటాయి. ఈ లోపల మిల్ మేకర్ బాగా నానుంటుంది కదా, ఇప్పుడు వీటిని గట్టిగా పిండేసుకొని ఇందులో ఉన్న నీటిని మొత్తాన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో నానబెట్టి వాటర్ మొత్తం డ్రైన్ చేసి పెట్టిన మిల్ మేకర్ వేసి బాగా మిక్స్ చేసి అందులోనే కొత్తిమీర కూడా వేసి ఒక 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ఇందులో ముందుగా నానబెట్టిన రైస్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.